ఇది వ్యాపారం. హలో మామ, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో చేసి, అంటే 12 రోజులు అయిపోతుంది, 12-13 రోజులు అయిపోతుంది వీడియో పెట్టి. ఈ రోజు అయితే మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. అసలు యూట్యూబ్ ఎందుకు చేయట్లేదు, కొబ్బరి బొండాల బిజినెస్ ఏమైంది, శ్రీకాకుళంలో లోడ్ వేసావు కదా అది వర్కౌట్ అయిందా లేదా, ఇంకా మధ్యలో పుచ్చకాయలు ఎందుకు వేసావు, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి నాకు. కామెంట్స్లోనే కాకుండా వాట్సాప్లోకి వచ్చి కూడా చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. కొబ్బరి బొండాలు చేస్తున్నావా లేదా, మానేసావా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అలాగే బండిలో ఉన్నానమాట, వీడియో రికార్డ్ చేయడానికి ఎక్కడ కుదరట్లేదు నాకు. నేను మామూలుగా పెద్ద ఇంట్రోవర్ట్, నాకు ఎవరైనా చూస్తుంటే వీడియో రికార్డ్ చేయలేదు, అందుకని నాకు అదొకటి లేట్ అయిపోతుంది. నాకు కుదరట్లేదు, ఎక్కడ వీడియో చేయలేను, ఇంట్లో చేయలేను, బయట చేయలేను, అసలు ఎక్కడ కుదిరితే అక్కడ చేయాలి, అంటే ఎవరో చూడకుండా అలా చేయాలి నేను వీడియో. అందుకనే కొంచెం వీడియో చేయడానికి కూడా ఇది ఒక కారణం లేట్ అవ్వడానికి. ప్లస్ అదే అసలు కొబ్బరి బొండాలు చేస్తున్నావా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఈ పుచ్చకాయ కూడా నేను చేస్తున్నాను, పుచ్చకాయ జ్యూస్ కూడా చేస్తున్నాను. ఈ కొబ్బరి బొండాలు అనేది చేస్తున్నాను, హోల్సేల్ చేయట్లేదు. కానీ హోల్సేల్ అంటే ఇప్పుడు నేను బళ్ళు దింపుకుంటున్నాను, అంటే DCMలో పెట్టి అయితే దింపట్లేదు, లాస్ వచ్చేస్తుంది బాగా. నేను శ్రీకాకుళంలో పెట్టాను కదా, శ్రీకాకుళంలో పెట్టినప్పుడు కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు, అది కూడా లాసే, ఆ బండి కూడా లాసే. ఏం చేస్తాం, ఇంకంతే, అలాగే ఉంది. ఆ రేట్లకి ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు నాకు, ఆ రేట్ ఒకటి ప్లస్ అవ్వట్లేదు, ఇంకొకటి కాయ కూడా నాకు అది సెట్ అవ్వలేదు అసలు. అక్కడ చూసినంతగా అయితే అనిపించలేదు నాకు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు కొబ్బరి ఉంది, అదొకటి కొంచెం మైనస్ అయింది. ఇంకా మొత్తానికి ఏదైతే ఓవరాల్గా నేను దగ్గరుండి బండి పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు అది. తర్వాత ఇంకేంటంటే హోల్సేల్ అయితే చేయట్లేదు, రీటైల్ చేస్తాం. మనకి రీటైల్ పాయింట్ ఉంది కదా, మొన్న మీకు చూపించాను కదా, రీటైల్ కొడుతుందన్నమాట. ఆ బొండం అయితే మాకు బాగా సేల్ అవుతుంది, రీటైల్ ప్లేస్ అయితే ఏదో కొంతవరకు పర్లేదు, బాగానే వర్కౌట్ అవుతుంది. అదైతే ఒక 15,000 నుంచి 20,000 25,000 లోపు అయితే మాకు డైలీ కౌంటర్ అయితే అవుతుంది. కాబట్టి రీటైల్ బాగుంది. దీనికోసం అని చెప్పి నేను ఒక్కొక్క చిన్న చిన్న బళ్ళు అయితే దింపుతున్నాను. చిన్న చిన్న అంటే బడా దోస్తులు, ఇప్పుడు మనం రికార్డ్ చేసి ఈ బండ్లు అంటే బడా దోస్తులు అవి దింపుతున్నాను కొంతవరకు. ఆ తర్వాత నేను కూడా బయట అయితే వేయించుకుంటున్నాను. ఇప్పుడు అందరికీ వేస్తున్నారు కదా ఇక్కడ హైదరాబాద్లో, వాళ్ళ దగ్గర కూడా నాకు అవసరం అయితే నేను వాళ్ళ దగ్గర కూడా నేను బొండం అయితే వేయించుకుంటాను అనమాట. ఎందుకంటే బయట నుంచి బళ్ళు పెట్టినవి అయితే నాకు వర్కౌట్ అవ్వట్లేదు కాయ. అందులోకి ఈ సంవత్సరం అంటే ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది, ఈ సంవత్సరం అయితే మాత్రం అసలు చాలా దారుణమైన రేట్లు అన్నమాట. అసలు మామూలు రేట్లు అయితే కదా, మీరు చెప్తే కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 30 రూపాయలు బొండం అంటే, మొన్న ఒక వీడియోలో నేను కామెంట్స్లో అడుగుతున్నారు, 30 రూపాయలు బొండం ఏంట్రా బాబు, నీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా, 30 రూపాయలకు బొండం ఏంట్రా బాబు అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ హైదరాబాద్లో కేరళ బొండం మీకు తెలుసు కదా, ఆరెంజ్ కలర్లో ఉంటుంది కేరళ బొండం, అది హోల్సేల్ వచ్చి మనకి 54-56 రూపాయలు వేస్తున్నారు హోల్సేల్ ఇక్కడ. అంటే అమ్ముకునే వాళ్ళకి 54-56 వేస్తున్నారు. అంటే దాని రేట్ ఎంత ఉందో చూడండి. అసలు మామూలు రేట్లు అయితే లేవు, ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే 54-55 అంటే ఇంకా అమ్మేవాడు ఏం అమ్ముతాడు, తాగేవాడు ఏం తాగుతాడు, ఏ రేటుకి అమ్మాలి అని చెప్పి చాలా మంది అది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం రేట్లు అలా ఉన్నాయన్నమాట. ఎప్పుడు లేనంతగా అయితే ఈ సంవత్సరం రేట్లు అయితే పేలిపోతున్నాయి. ఇంకా పూర్తిగా సీజన్ మొదలవ్వలేదు, ఇది ఇంకా మార్చి ఫస్ట్ వీక్ ఇది. ఈ మార్చి అయ్యేసరికి, మార్చి ఎండింగ్ వచ్చేసరికి ఇంకా బీభత్సమైన రేట్లు అయిపోతాయి. అసలు బొండం అయితే చెయ్యక్కర్లేదు. మనకేంటంటే రీటైల్ పాయింట్ బాగుంది కాబట్టి మనం దీన్ని వదలలేక మనం అయితే అదే హోల్సేల్ అయితే చేయట్లేదు. రీటైల్ అయితే మన బండి మట్టుకి మనం సరుకు అయితే వేయించుకుని దాన్ని అయితే కొడతా ఉన్నాం. ఇది జరుగుతుంది, ఇది పర్లేదు మనకి. ఇప్పుడైతే నాకు హోల్సేల్ అంటే నేను భారీగానే చేద్దాం అనుకుని దిగాను, కానీ మన టైం బ్యాడ్ అంతే. మనం దిగిన సంవత్సరమే కొంచెం హైలో ఉన్నాయి రేట్లన్నీ కూడా, అందుకని నాకు హోల్సేల్ అనేదాన్ని పక్కకు పెట్టాను. హోల్సేల్ చేయట్లేదు అనడానికి ఏం లేదు, చేస్తున్నాను. నా దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళు చాలా వరకు. నిన్న ఒక బండి వచ్చింది, ఆ బండి వస్తే దాంట్లో 2,300 కాయలు వచ్చినాయి. 2,300 వస్తే స్పాట్లో ఇద్దరు వచ్చారు, 2 వ్యాన్లు వేసుకుని. ఒకరు 1,200, ఒకరు 1,100 దగ్గరికి నిన్న బండి అయితే పట్టుకెళ్ళిపోయారు. అది జస్ట్ నాకు ఒక 500 కాయ నా బండి మీద వేసుకున్న వాళ్ళు కూడా కాయ మిగలలేదు, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆ బండి ఉండగానే నాకు లోకల్లో వేరే ఆయన రాము గారు అని చెప్పి ఆయన ఒక బండి వస్తే ఆయన బండిలోంచి నేను మళ్ళీ నా బండిలోకి నెంబర్ కాయలు ఒక 1100 కాయలు, నేను మళ్ళీ 1,200 కాయలు మళ్ళీ నా బండిలోకి వేసుకున్నమాట. బయట నుంచి కొనుక్కున్నాను నేనైతే. ఎందుకంటే మన బండి ఆగకూడదు, మన వ్యాపారం ఆగకూడదు. ఎందుకంటే మన వ్యాపారం చాలా బాగా జరుగుతుంది బయట, మనం అనుకున్న దానికంటే కూడా కొంచెం బాగానే జరుగుతుంది. కొబ్బరి బొండాల బిజినెస్ అయితే ఇలా ఉంది, నేనైతే ఆపలేదు, నేనైతే చేస్తున్నాను. హోల్సేల్ అనేది నా బండి అయితే తిప్పి నేను ఎక్కడికి వెయ్యాలని అయితే అనుకోవట్లేదు, ఎందుకంటే గట్టిగా లాస్ వచ్చేసింది అనమాట. ఈ నెల రోజులు అంటే నేను కరెక్ట్గా ఫిబ్రవరి 3వ తారీఖున స్టార్ట్ చేశాను చేయడం. ఈ మధ్యలో నేను ఇంచుమించు ఒక 10 బళ్ళు పైన దింపాను. కొన్ని వీడియోలు అయితే మీకు చేయలేదు, కానీ నేను ఒక 10 బళ్ళు పైన దింపాను. ఆ 10 బళ్ళు పైన దింపినా కూడా 10 అంటే ఇంకా పైన దింపాను, 15 బళ్ళు దాకా దింపాను నేను ఫస్ట్ నుంచి.
ఈ 15 బళ్ళ నుంచి దింపినప్పుడు కూడా నాకు ఫస్ట్ లో బాగానే వర్కౌట్ అయింది. అంటే నేను ఈ వీడియోలు చేయలేదు మీకు అప్పటికి, ఫస్ట్ లో చూపించాను కదా మీకు, బెంగళూరు నుంచి తెచ్చి ఒక లైన్ లో వేసేవాళ్ళం తిరిగి. అప్పుడు పర్లేదు బాగానే ఉంది, అప్పుడు డబ్బులు బాగా కనిపించినాయి. అప్పటికి ఇంకా పూర్తిగా సీజన్ మొదలవ్వలేదు, అప్పుడు రేట్లు అయితే కొంచెం అనుకూలంగా ఉన్నాయి. ఇది పెరిగే కొద్దీ ఏమైందంటే రేట్లు పెరిగిపోవడం, తర్వాత అంతే ఇంకా కలిసి రాలేదు ఇంకా అక్కడ నుంచి. ఇప్పుడు అన్ని బళ్ళు తింపాను కదా, అన్ని బళ్ళలోని కూడా నేను హోల్సేల్ అయితే చేశాను. అప్పుడు నా బండి తిప్పాను, నా ఆటోల మీద తిప్పాను, ఈ బళ్ళ మీద తిప్పాను, కానీ పెద్దగా ఏం మిగలట్లేదు. మిగిలితేనే కదా వ్యాపారం చేస్తాం, మరి మిగలలేనప్పుడు కొంచెం సైడ్ అయిపోతాం బెస్ట్ అన్నమాట. ఈ ఇయర్ మట్టికి నేనైతే కొబ్బరి బొండాల బిజినెస్ అయితే వదలలేదు, జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మీకు చాలా మంది అడుగుతున్నారు, మధ్య పుచ్చకాయలోకి ఎందుకు వెళ్ళారో బాబు అని. పుచ్చకాయలోకి అంటే శివరాత్రికి ఉపవాసాలు కాబట్టి ఫ్రూట్స్ చాలా వెళ్తాయి. ఆ టైంలో ఏమైందంటే అందరూ ఫ్రూట్స్ వేసారు, బీభత్సంగా ఫ్రూట్స్ అయితే అమ్ముతారు బయట. అలాగే అమ్మారు అందరూ కూడా. మేమేం చేసాం, మేము కూడా పుచ్చకాయ వేద్దామని చెప్పి అయితే అనుకుని పుచ్చకాయ వేసాం. మేము శివరాత్రి ముందు రోజు దింపుకుంటే సరిపోయేది, మేము 3 టన్నులు పుచ్చకాయ వేసాం. తోట ఉండి 3 టన్నులు పుచ్చకాయ వేస్తే ఆ 3 టన్నులు 1 టన్నున్నర అయితే అమ్మేసాం ఒక రోజే. ఇంకా వచ్చి ఇంకొక టన్నున్నర పుచ్చకాయ అయితే ఉంటుంది అన్నమాట మా దగ్గర. ఆ టన్నున్నర పుచ్చకాయని మళ్ళీ అది స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్తుంటే ఏం చేసామంటే మళ్ళీ అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఐడియాలు వస్తూ ఉంటాయన్నమాట. అప్పటికప్పుడు అసలు దీన్ని జ్యూస్ చేసి అమ్ముదాం, పుచ్చకాయ జ్యూస్ అని చెప్పి అయితే అనిపించింది. కాకపోతే ఇప్పుడు మేము పెట్టే ప్లేస్ ఉంది కదా, ఇదైతే ఎవరైతే ప్రైవేట్ వాళ్ళది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఇక్కడ కరెంట్ లేదు మనకి. కరెంట్ లేక మళ్ళీ ఏం చేయాల్సి వచ్చిందంటే జ్యూస్ మళ్ళీ షెడ్ దగ్గర మా గోడౌన్ దగ్గర జ్యూస్ ఆడి అక్కడ కొలతల ప్రకారం అంటే ఇప్పుడు ఒక 50 కేజీలు పుచ్చకాయ తీసుకుని దాన్ని కొలత కింద మళ్ళీ కట్ చేసి పంచదార వేసి పాలు వేసి మేమైతే క్వాలిటీ కింద చేసాను అక్కడ జ్యూస్ చేసి. మళ్ళీ దానికోసం మేము హాట్ క్యాన్లు కూడా కొన్నాం. మీకు ఇవి హాట్ క్యాన్లు, ఈ హాట్ క్యాన్లు కూడా కొన్నాం అన్నమాట. ఈ హాట్ క్యాన్లు వచ్చి మనకి ఒక 14,000 అయినాయి. ఈ 4 సామాన్లు కలిపి ఒక 14,000 అయితే హోల్సేల్ కొట్టు దగ్గరికి వెళ్ళి కొన్నాం. ఇవన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ షెడ్ దగ్గర అయితే మేము జ్యూస్ ఆడేసి అందులో వేసి హాట్ క్యాన్లు వేసి ఐస్ వేసి తీసుకొచ్చి ఈ పాయింట్లో పెట్టి అయితే అమ్ముతున్నాం. ఈ జ్యూస్ వ్యాపారం కూడా చాలా బాగుంది. అంటే సింగిల్ గా ఒకటే ఐటమ్ అమ్మితే ఎప్పుడు బాగుంటది రోడ్డు మీద వ్యాపారాలు. అలాగే మేము సింగిల్ గా జ్యూస్ ఒకటే ఓన్లీ పుచ్చకాయ జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్ 15 రూపీస్ గ్లాస్ పెట్టి మేమైతే దాన్ని అమ్ముతున్నాం అన్నమాట. అది కూడా చాలా బాగా సేల్ అవుతుంది, వ్యాపారం అయితే చాలా బాగా జరుగుతుంది. అది కూడా పుచ్చకాయ అయితే ఇప్పుడు ఏంటంటే దీన్ని కంటిన్యూ చేస్తానా లేదా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. పుచ్చకాయ కూడా, పుచ్చకాయ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ పుచ్చకాయ ఉంది కాబట్టి మేమైతే దాన్ని జ్యూస్ చేసి అయితే అమ్ముతున్నాం. ఇదైతే మనకి కనీసం ఒక 3,000 4,000 అమ్మినా కూడా దాంట్లో ప్రాఫిట్ పర్ఫెక్ట్ గా కనబడుతుంది. కాబట్టి పుచ్చకాయ అనేది, ఈ పుచ్చకాయ అయిపోయేసరికి ఇది లాభాల్లో ఉంది, పర్లేదు, మనకి ఇబ్బంది లేదు, దీన్ని చెయ్యొచ్చు అంటే కంటిన్యూ చేస్తాను. లేదంటే మాత్రం ఈ బొండాలు. తర్వాత మనకి మ్యాంగో వస్తుంది కదా, ఈ మ్యాంగో కోసం నేను 1 year వెయిట్ చేశాను. లాస్ట్ మ్యాంగో దగ్గర నుంచి ఈ మ్యాంగో వచ్చే వరకు కూడా మ్యాంగో కోసమే చూస్తున్నాను నేను. అందుకే నేను లాస్ట్ ఇయర్ మీకు 2 జ్యూస్ షాపులు కూడా వేసాను నేను అప్పుడు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం జ్యూస్ షాపులు కూడా వెళ్ళలేదు, నేను జ్యూస్ కూడా వేయలేదు, షాపులు వేయలేదు. ఎందుకంటే ఈ మ్యాంగో కోసమే. ఈ మ్యాంగో వస్తుంది కదా, మ్యాంగో చేద్దాం ఈ ఇయర్, జ్యూస్ లోకి దేంట్లోకి దూరకూడదు, మళ్ళీ మనం 2 అడుగులు వేయలేము, ఇప్పటికే ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకని చెప్పి నేను మ్యాంగో కోసం అలా వెయిట్ చేస్తున్నాను. ఈ మ్యాంగో కోసం వెయిట్ చేసే దాంట్లోనే మళ్ళీ బొండాలు బాగుందని చెప్పి మళ్ళీ దీంట్లోకి వచ్చాను. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇదేమో మనకి ఈ సంవత్సరం ఇలా ఉండడం వల్ల ఇది కొంచెం తగ్గాల్సి వచ్చింది ఇప్పుడు బొండాల్లో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మ్యాంగో కోసం వెయిట్ చేశాను కాబట్టి మ్యాంగో వస్తుంది. మ్యాంగో వచ్చిందంటే మ్యాంగో, ఈ బొండాలు మనకి రీటైల్ ఈ పాయింట్ ఇక్కడ కొడుతున్నాం కదా, ఈ పాయింట్, ఇవి 2 చేద్దాం ఈ ఎండాకాలం అని చెప్పి మేము అయితే అనుకుంటున్నాం. అందుకే పుచ్చకాయ అనేది టన్నున్నర పుచ్చకాయ ఇంకెంతో లేదు, ఇది జ్యూస్ చేసిన తర్వాత లేదంటే రీటైల్ ఇక్కడ అమ్మేస్తున్నాం, మేము అమ్ముతున్నాం ప్లస్ జ్యూస్ చేస్తున్నాం. ఇలా ఈ పుచ్చకాయ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఈ గ్యాప్లో అంటే మార్చి 15 ఈ టైంలో మనకి వచ్చేస్తుంది, ఇది మ్యాంగో వచ్చేస్తుంది. ఇంకా ఈ మ్యాంగో వచ్చేసేసరికి మనకైతే ఇంకా సరిపోతుంది అనమాట. ఓ పక్క మ్యాంగో చేసుకుంటా ఈ బొండాలు కొట్టుకుంటే మనకైతే ఇక ఈ ఇయర్ అయితే ఇలాగ పోనిచ్చేయచ్చు మనకైతే. ఇది బాబు ఇలా ఉన్నాయి మన వ్యాపారాలు అయితే. అంటే ఈ వీడియో చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే కొబ్బరి బొండాల నుంచి పుచ్చకాయలకి, పుచ్చకాయ నుంచి మళ్ళీ మ్యాంగో, ఇవన్నీ వ్యాపారాలు చెప్తుంటే చాలా మంది ఏమనుకుంటారంటే నువ్వు యూట్యూబ్ కోసం వ్యాపారాలు చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు. నేను యూట్యూబ్ కోసం నిజంగా వ్యాపారం చేస్తే మీకు డైలీ వీడియో రావాలి, అలాగే 2 రోజులు కనీసం 2 రోజులకు ఒకసారైనా వీడియో రావాలి. నేనేంటంటే నాకు ముందు వ్యాపారం ఇది ఏదో ఒకటి సెట్ అయ్యి ఇది లైన్లో ఉంటే మీకు డైలీ చూపించడానికి నా వల్ల అవుతుంది. ఇది ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేంది, నేను డైలీ నాకు ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏదో ఒక వీడియో తీసి పెడతా ఉంటే మీకు చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్గా అయితే అనిపించదు. అందుకని నేను వీడియోస్ అయితే అలా డిలీట్ చేస్తూ వస్తున్నాను అనమాట. వీడియోస్ చేయలేక కాదు, కాకపోతే నేను చూపించాలంటే ఏదో ఒకటి చూపించడం కాదు. ఇప్పుడు అదే మన వ్యాపారం సెటిల్ అయిపోయింది అనుకో, అంటే ఇప్పుడు ఒక లైన్లో పడిపోయిందంటే అప్పుడు మీకు డైలీ నేను ఇదిగో ఈ బండి దింపుతున్నాను, ఇవాళ మన బండిలో ఒక 1000 కాయ వేసాం, ఇవాళ 700 కాయ కటింగ్ అయింది,
మనకి ఇంత డబ్బులు వచ్చినాయి అని ఏదో ఒకటి చెప్పొచ్చు మీకు. కానీ ఇంకా ఇక్కడ వ్యాపారం సెటిల్ అవ్వలేదు కదా పూర్తిగా. ఇది ఒక స్టేబుల్ గా జరుగుతూ ఉంటే మీకు చూపించడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. నేనైతే నిజంగా యూట్యూబ్ కోసం అయితే వ్యాపారం అయితే చేయట్లేదు. నేను ముందు వ్యాపారం కోసం వ్యాపారం చేసి నా కోసం వ్యాపారం చేసుకుంటున్నాను. వ్యాపారం సెటిల్ అయితే వీడియో చేద్దామని చెప్పి. ఈ రకంగా ఉన్నాయేమో మన వ్యాపారాలన్నీ కూడా. ఇంకొక 15 days లో మళ్ళీ మ్యాంగో వస్తుంది. మ్యాంగో వచ్చిందంటే ఇంక మనం మ్యాంగో మీద ఉంటాం ఇంకా. నాకు మ్యాంగో లాస్ట్ టైం నేను చేశాను, మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను. నేను లాస్ట్ టైం కూడా మ్యాంగో చేశాను. అప్పుడు కూడా నాకు డబ్బులు పర్లేదు, బాగానే వచ్చాయి. అందుకనే మళ్ళీ ఈ సంవత్సరం కొంచెం పెద్దగా చేద్దాం అని చెప్పి మ్యాంగో కోసం అయితే చూస్తా ఉన్నమాట. బొండాలు అయితే బాగానే జరుగుతుంది. ఇప్పుడైతే నాకు నాకు ఇప్పుడు ఒక రూపాయి అయితే కనపడుతుంది ఇంట్లో. ₹1 డబ్బులు అయితే లాభం అయితే కనపడుతుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఎలా అంటే ఇక్కడ మనం రీటైల్ కొడుతున్నాం కాబట్టి నాకైతే ₹1 డబ్బులు అయితే కనపడుతున్నాయి. బొండాలు 198 అలా ఏదో ఒకటి పడతానంటే జరుగుతూనే ఉంటుంది. వ్యాపారం అయితే మాత్రం పర్లేదు, బాగానే జరుగుతుంది. బాటిల్ వచ్చి మనం ₹100 కొడుతున్నాం. బొండాలు బాటిల్ వచ్చి ఒక లీటర్ కదా, అది 800 ml ఉంటుంది బాటిల్. ఆ 800 ml బాటిల్ వచ్చి మనం ₹100 కొడుతున్నాం. లాస్ట్ టైం అయితే 80 కొడేసి అప్పుడైతే 50,000 దాకా కూడా అమ్మేసేది. డైలీ 50,000 అమ్మేసేది. ఇప్పుడైతే రేట్ కొంచెం పెంచి, అంటే మనకు కూడా ₹1 వర్కౌట్ అవ్వాలి కదా. అలానే మనం ఇచ్చేది కూడా చాలా రీజనబుల్ గానే ఇస్తున్నాం అన్నమాట. ₹100కి ఇస్తున్నాం అన్నమాట. అది జరుగుతుంది, పర్లేదు. ఇప్పుడైతే సెట్ అయింది. నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మా వీడియోస్ అయితే ఏం ఆపట్లేదు. నేనైతే మీకు ఏదో ఒక వ్యాపారం, నా వ్యాపారం చూపించాలని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నాకు 2 side ఇన్కమ్ ఇది కూడా. ఇది ఇన్కమే అది ఇన్కమే అన్నట్టు ఉంటుంది. రెండు చేస్తే, రెండు చెయ్యాలంటే ముందు ఇది నిలబడితే దీన్ని నిలబెట్టచ్చు. అందుకని కొంచెం లేట్ అవుతుంది. సలహాలు ఏదైనా ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ప్రతి కామెంట్ చూస్తాను. నేను ఒక్క కామెంట్ కూడా వదలను. మీరు పెట్టిన ప్రతి కామెంట్ చదువుతాను నేను. కాకపోతే ఒక్కొక్కసారి నాకు రిప్లై ఇవ్వడానికి కుదరదు దానివల్ల. కానీ నేనైతే మీరు పెట్టిన ప్రతి కామెంట్ నేను చదువుతాను. ఒక్క కామెంట్ కూడా వదలను. నేను అస్తమానం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తాను, దాంట్లో కామెంట్స్ ఏమొచ్చి చూస్తూనే ఉంటాను అనమాట. మీకు ఏదైనా మాట్లాడాలంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. ఇంకొకటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను. మీరు చాలా మంది ఏమంటారంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాను, రిప్లై ఇవ్వట్లేదు అని చాలా మంది ఇప్పటికే కామెంట్స్లోనే ఉంటున్నారు. అలాగే నన్ను కొంతమంది బూతులు కూడా తిరుగుతారు వాట్సాప్కి వచ్చి. అది దేనికంటే వాట్సాప్లో 1-2 మెసేజ్లు కాదు నాకు వచ్చేది. అసలు మీకు చూపించడానికి కూడా అది ఎన్ని చాట్లు వస్తాయంటే, నేను జస్ట్ ఒక 1 hour వదిలేస్తే ఒక 20 చాట్లు 15 చాట్లు అలా వస్తూనే ఉంటున్నాయి అన్నమాట. నాకు అవి దాంట్లో చాలా వరకు యూజ్ లేవు. అవి యూజ్ లేవంటే నాకు యూజ్ అని కాదు, మీకు కూడా యూజ్ లేవు మీరు పెట్టడం వల్ల. ఏదో అడుగుతారు. ఇప్పుడు ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటారు. అది నాకు తెలియదు ఆ వ్యాపారం గురించి. అది చేద్దాం అనుకుంటున్నాం, అది ఎలా ఉంటుందని నన్ను అడుగుతారు. నాకేంటంటే నేను మీకు ఒక 100 సార్లు చెప్పాను మీకు ప్రతి వీడియోలో. ఇంతకుముందు చెప్తాను చూడండి. నేనేంటంటే మీకు సలహాలు ఇచ్చేంత పెద్ద తలకాయ కాదు నాది, అంత ఎక్స్పీరియన్స్ కూడా కాదు నాది. నాది ఎంతవరకు అంటే, ఒక రోడ్డు మీద ఏం అమ్ముకోవచ్చు, నాకు అది ఎలా సేల్ అవుతుంది, ఏది వేస్తే నాకు వర్కౌట్ అవుతుంది అనేది నా వరకు, నా వ్యాపారాల వరకు అయితే నాకు ఒక ఐడియా అయితే ఉంది. నేను చేసే వ్యాపారాల గురించి నాకైతే ఒక ఐడియా ఉంది నేను చేయడానికి. కానీ మీరు చేయడానికి మీ ఏరియాలో వ్యాపారం ఎలా ఉంటుంది, మీరు పెట్టే ఏరియాలో మీ ఊర్లో వ్యాపారం ఎలా ఉంటుంది, అక్కడ ఏంటనేది నాకైతే తెలియదు కదా. కాబట్టి దానికి కొన్నిట్లకైతే నేను చెప్తాను, అది నాకు తెలియదండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది ఒక సలహా కాదు, మనం అవతలకి ఇచ్చేది ఒక సలహా కాదు. ఇప్పుడు ఏదో ఉంటుంది, వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నాం మేము, అది ఎలా ఉంటుందని చెప్పి నన్ను అడుగుతారు. ఏదో ఆడు అడిగాడు కదా అని మనం ఏదో చెప్పామంటే అది సరదా మాట కాదు కదా. మనం చెప్పిన దాన్ని బట్టి ప్రొసీడ్ అయ్యి అది ఏదైనా దెబ్బ అయితే తర్వాత మళ్ళీ మనకే కదా ఎఫెక్ట్. అదంతా కూడా అంటే ఎఫెక్ట్ వాళ్ళు వచ్చి నన్ను ఏదో చేస్తారని కాదు, అంటే మన మాట వల్ల అవతల ఎఫెక్ట్ అవుతారని నేనైతే అంత త్వరగా నేను ఎవరికి సలహాలు అయితే ఇవ్వదలుచుకోలేదు. దానికోసమని కొంతవరకు నేనైతే రిప్లైలు ఇవ్వట్లేదు, కుదరట్లేదు. అందుకే నాకు టైపింగ్ కూడా కుదరక నేను వాయిస్ మెసేజ్ అయితే పెడతాను వాట్సాప్లో. అది నా పరిస్థితి అయితే. మీరైతే తప్పుగా అనుకోకుండా వీడేదో పొగరు, వీడికి మీరు వాట్సాప్లో రిప్లైలు ఇవ్వట్లేదు, వీడికి బలిసింది, వీడికి ఇలాంటి మాటలైతే మాట్లాడకండి. ఎందుకంటే నాకు మీకు యూజ్ అయితే నేను చెప్పగలను, కానీ మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. దానివల్ల నాకు తెలియని వాటి గురించి నేను మాట్లాడలేను. అందుకే ఓపెన్గా చెప్తాను. నేనైతే అంత తలలో పండిపోయిన వ్యాపారం అయితే కాదు. ఏదో నా వరకు మట్టుకి నా వ్యాపారం గురించి అయితే ఒక ఐడియా ఉంది అంతే. అవతల వ్యాపారాల గురించి వాళ్ళని డిసైడ్ చేయడం, వాళ్ళని జడ్జ్ చేయడం, ఎలా వెళ్ళండి అని ఒక దారిలో పెట్టేంత సీన్ అయితే లేదు నాకు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. సరే మరి ఉంటాను, బాయ్. తర్వాత వీడియోతో కలుద్దాం. ఇది వ్యాపారం.